లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం. ఈరోజు నేను మీకేం వాగ్దానాల గురించి ఏం చెప్పట్లేదు, అలాగని ఆశీర్వాదాల గురించి ఏం చెప్పట్లేదు, దీవెల గురించి ఏం చెప్పట్లేదు. ఈరోజు కొంచెం మీకు ఇబ్బంది కలిగిన, పాస్టర్ గారు ఏంట్రా ఈ వాక్యం చెప్పాడు అని అపార్థం చేసుకోకుండా, వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించి దాన్ని ఆస్వాదించి దాని ప్రకారం మనందరూ వెళ్ళడానికి ఒక ఆలోచన చేయగలని ప్రభు పేర మనవి చేస్తున్నా. దేవుడి స్తోత్ర. రైట్, ముగించేద్దాము. ఒక పావు గంటలను ముగించేస్తానండి. కొంచెం కార్యక్రమం ఉంది కనుక, వాగ్దానాల కార్యక్రమం ఉంది, భోజన కార్యక్రమం ఉంది కనుక మనందరం ముగించేద్దాం. చదివిన వాక్యంలో ఉన్న చిన్నది మీకు తెలియపరుస్తా, వినండి. ఒక ద్రాక్ష తోట ఉందండి. ఆ ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు ఉందండి. ఆ ద్రాక్ష తోట యజమానుడు ఆ తోటను చూసుకోవటానికి ఒక పని మనిషిని, ఒక తోటమాలి అక్కడ పెట్టాడు. ఆ పని మనిషి, ఆ తోటమాలి ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఆ ద్రాక్ష తోటని చక్కగా చూసుకుంటూ పోషిస్తున్నాడు. సమయానికి నీరు పెడుతున్నాడు, త్రవ్వుతున్నాడు, ఎరువేస్తున్నాడు, మందేస్తున్నాడు, ఏ రోగం రాకుండా చూసుకుంటున్నాడు, ఏ జంతువులు వచ్చి చికాకు చేయకుండా చుట్టూ కంచె వేసి కాపాడుతున్నాడు. సో అందుకని ఆ తోటకి ఏదీ తక్కువ లేదు గనుక ఆ ద్రాక్ష తోట విరివిగా పంట కాస్తూ ఉంది. ఆ ద్రాక్ష తోట విరివిగా కాయలు కాస్తూ ఉంది. అందుకనే ఆ తోట యజమాని బహుగా సంతోషపడుతున్నాడు. ఓ పక్క బాధ కూడా ఉంది. ఏమిటి ఆ బాధ అంటే, ఆ ద్రాక్ష తోట మధ్యలో ఉండినటువంటి అంజూరపు చెట్టు ఉంది. అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి చూస్తే ఒక్క కాయ కూడా కనపడలేదు. కానీ ద్రాక్ష కాయలు విరివిగా కాస్తున్నవి. ఒక సంవత్సరం చూశాడు, కాయలు కాయలేదు. ఇంకో సంవత్సరం చూశాడు, కాయలు కాయలేదు. మరొక్క సంవత్సరం చూశాడు, 3 సంవత్సరాలు చూశాడు, ఒక్క కాయ కూడా కాయలేదు. అప్పుడు ఆ తోట ఆ పని మనిషిని పిలిచి, ఈ చెట్టు ఎందుకు, దీనివల్ల భూమి వ్యర్థమైపోతుంది, ఎరువు వ్యర్థమైపోతుంది, చాలా స్థలాన్ని ఆక్రమించింది, ఇంకా 4-5 చెట్లు, ద్రాక్ష చెట్లు ఇక్కడ నాటితే బాగా విస్తారంగా మనకు పంట వస్తుంది, ఈ చెట్టును తీసేయని అంటాడు. మరి ఆ తోటమాలి ఏమంటాడంటే, యజమానుడు మాటకి లోబడాలి, కానీ లోబడుతూనే కొంచెం బతిమలాడుకుంటాడు. మరి అంజూరపు చెట్టు పండ్లు కాయని అంజూరపు చెట్టు మీద ప్రేమ ఉందో, జాలుందో, దయ్యుందో తెలియదు, కానీ ఆ తోట యజమాని తీసేయమన్న యజమానుడు అంటాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉంచండి, ఈ ఒక్క సంవత్సరం ఉంచండి, నేను చుట్టూ బాగా తవ్వుతా, ఎరువేస్తా, పంట పండిందనుకో, కాయలు కాసిందనుకో, అందరికీ సంతోషం. ఒకవేళ పండలేదే అనుకో, తీసేద్దామయ్యా అని ఆ తోటమాలి యజమానుడితో బతిమలాడుకుంటే, ఆ యజమానుడు కరిగిపోయి, సరే ఈ ఒక్క సంవత్సరం ఉండనిమ్మని ఈ ఒక్క సంవత్సరం యజమానుడు కాయల కాయని అంజూరపు చెట్టుకి అవకాశం ఇస్తాడు. దేవుడి స్తోత్ర. ఈ స్టోరీలోంచి మనం ఒక్క 10 నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోట విరివిగా కాయ కాస్తుంది, కానీ అంజూరపు చెట్టే కాయలు కాయట్లేదండి. ద్రాక్ష తోటతో పాటు ఎరువుని తింటా ఉంది, ఎరువుని అనుభవిస్తుంది. ఏ పురుగు పట్టకుండా అదిగో ఏవైతే ఆ క్రిమి సంహారక మందులు వాడుతున్నారో అవి దానికి వాడబడుతున్నవి, బలం పెట్టబడుతుంది. అయినా కానీ తోటి ద్రాక్ష తోట చెట్లు ఫలిస్తుంటే ఈ అంజూరపు చెట్టు మాత్రం ఫలించలేదు, కాయలు కాయలేదు. దాన్ని ఒక్క సంవత్సరం ఉండమని తోట మాలి బతిమలాడుకున్నాడు. ప్రియులారా, ఈ రోజున మానవుడి యొక్క జీవితం ఎలా ఉందంటే, ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టులాగా మానవుడి యొక్క జీవితం ఉంది. దేవుని బిడ్డలారా, స్త్రీలైనా పురుషులైన యవనస్తులైన మనిషి యొక్క జీవితం ఎలా ఉందంటే అంజూరపు చెట్టులాగే ఉంది. అంజూరపు చెట్టుని వరుసగా 3 సంవత్సరాలు చూసినా ఒక్క కాయ కూడా కాయలేదు.
అలాగని ఎరువేం తక్కువ ఉందా? లేదు. బలమేం తక్కువ ఉందా? లేదు. పోషణ ఏం తక్కువ ఉందా? లేదు. అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. తేడా ఎక్కడొచ్చింది తెలియదు, కానీ మొత్తం మీద కాయలు అయితే కాయట్లేదు. ఈరోజు మానవుడు యొక్క జీవితం ఇలాగే ఉంది దేవుని బిడ్డలారా. మానవుడు మనిషి తను ఫలించలేకపోతున్నాడు. మనిషి సమృద్ధి ఉంది కానీ దేవుని కొరకు ఫలించలేకపోతున్నాడు. మనిషిలో మానవత్వం కానీ, మనిషిలో ప్రేమ కానీ, మనిషిలో జాలి కానీ, మనిషిలో దయాగుణం కానీ ఈరోజు మనుషుల్లో కనబడటం లేదు దేవుని బిడ్డలారా. ఆ మంచితనం అనే పండ్లు, దయ అనే పండ్లు, అమ్మా అయ్యా కనికరం అనే పండ్లు మనిషిలో కనబడటం లేదు దేవుని బిడ్డలారా. మానవుడైతే సమృద్ధిగానే భుజిస్తున్నాడు, మనిషి అయితే సమృద్ధిగానే జీవిస్తున్నాడు, కానీ అసలు ఫలాలు అనేవి లేకుండా పోయింది దేవుని బిడ్డలారా. మంచితనం మనుషుల్లో కనబడటం లేదు, జాలిగుణం మనుషుల్లో కనబడటం లేదు, దయాగుణం మనుషుల్లో కనపడటం లేదు. అలాగని ఉన్నటువంటి ఏదైతే కనికరాలు కనబడటం లేదు. దాతృత్వ గుణం, ఇచ్చే గుణం మనుషుల్లో కనబడటం లేదు. ఇవన్నీ మనిషి చెట్టుకి కాయలు ఎలాగుంటాయో మనిషికి కూడా కాయలే దేవుని యొక్క బిడ్డలారా. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నూతన సంవత్సరం 2025 సంవత్సరం మనం ఆనందంగా జరుపుకుంటున్నాం, గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రాత్రి నుంచి ఎన్నో రోజుల నుంచి ప్రజలు ఈ నూతన సంవత్సరాన్ని క్రైస్తవ మతం అని, హిందూ మతం అని, ముస్లిం మతం అని, జైన మతం అని, ఇంకా వేరు వేరు దేశాల్లో ఉన్న మతాలు ఏమీ లేదు దేవుని బిడ్డలారా. ఈ నూతన సంవత్సరాన్ని ప్రపంచ దేశాలు అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు దేవుని బిడ్డలారా. నేను రాత్రి రామరెడ్డిపల్లిలో ప్రార్థన ముగించుకొని వస్తూ ఉండగా ఆ కులం ఈ కులం, ఆ మాతం ఈ మాతం ఏ భేదం లేకుండా అందరూ తమ గృహాల ముందు వాకిళ్ళలో కళ్ళేపు చల్లుకొని చక్కగా ముగ్గులు వేసుకొని రంగులు అద్దుతూ బై 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 2024 వెల్కమ్ 2025. దేవుడి స్తోత్ర. ఎంత ఓపికతో చక్కగా ఇంట్లో ఇళ్ళ ముందు అలా వేసుకొని ఈరోజు నూతన వస్త్రాలు ధరించుకొని ఈ నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అమ్మా అయ్యా, ఇదంతా ఆనందంతో సంతోషముతో చేసుకునే పండుగే. కానీ ఈ ద్రాక్ష తోట మధ్యలో ఉన్న అంజూరపు చెట్టు ఎలాగైతే ఫలాలు ఫలించట్లేదో ఈరోజు మానవుడి యొక్క జీవితం అలాగే ఉంది దేవుని బిడ్డలారా. ఈ నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో మనం తెలుసుకోదగ్గ అంశం ఏంటంటే, మనిషిలో దయాగుణం కావాలి, మనిషిలో మంచితనం కావాలి, మనిషిలో కనికరం కావాలి, మనిషిలో దాతృత్వం రావాలి. అంటే పెట్టే గుణం, ఇచ్చే గుణం కావాలి. ఇవే మనిషికి కాస్తున్న పండ్లండి. ఈ ఈ ఈ గుణాలు ఎవరైతే ఉంటాయో, ఇవన్నీ ఎవరిలో కనపడతాయో వీరు ఫలించేడి మనుషులు. నినివే పట్టణ ప్రజలు, అమ్మా అయ్యా, నినివే అనేది ఇరాకు దేశంలో ఒక రాష్ట్రం అండి. భారతదేశంలో తెలంగాణ ఎలాగు రాష్ట్రమో ఇరాకు దేశంలో నినివే అనేది ఒక రాష్ట్రం. అది ఇప్పటికీ ఉంది దేవుని బిడ్డలారా. ఆ ఊరిలో, ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ చెడు నడత కలిగి ఉన్నారు. చెడ్డ పని చేస్తే ఎవరికైనా శిక్ష వచ్చింది కదా. అందుకనే పరలోకమందున దేవుడు వాళ్ళు చెడ్డ పనులను చూసి శిక్షించాలనుకున్నాడు. అయితే ఆ పట్టణంలో 144,000 మంది కుడి ఎడమ తెలియని చిన్నపిల్లలు ఉన్నారు. పెద్దవాళ్ళు చేసిన పాపానికి చిన్నపిల్లలు ఎందుకు శిక్షించడం అని దేవుడు ఒక అవకాశం ఇచ్చి నాలాంటి పాస్టర్ గారిని అక్కడ పంపించాడు. వెళ్ళి మీరు చేస్తున్న తప్పు, మీరు మనసు మార్చుకోండి, మీ నడవడి మార్చుకోండి అని చెప్పమని ఆ సేవకుని పంపిస్తే, ఆ సేవకుడు వెళ్ళి 3 రోజులు ఆ పట్టణంలో తిరిగి మీరు చెడ్డగా ప్రవర్తిస్తున్నారు, మీరు మంచిగా మాట్లాడడం లేదు, మీరు ప్రవర్తన అంతా మార్చుకోండి అని చెప్తే ఆ ఊరి వాళ్ళు, పట్టణ వాళ్ళందరూ ఆ సేవకుడు చెప్పిన మాటలు విని గోనెపట్లు కట్టుకొని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపడి వారు తమ నడకను, చెడ్డ నడకను నడవటం మానివేశారు. చప్పట్లు కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నినివే పట్టణ ప్రజల వలె నీవు కూడా మానతావా?
నినివే పట్టణ ప్రజల వరే నీ జీవితం ఎలా ఉంది? దాన్ని మార్చుకుంటావా? నీకు తెలుసు నువ్వు ఎలా నడుస్తున్నావో, నీకు తెలుసు నువ్వు ఎలా జీవిస్తున్నావో, మంచిగా జీవిస్తున్నావో చెడ్డగా జీవిస్తున్నావో. పురుషులైన మీరు, స్త్రీలైన మీకు తెలుసు ఎలా జీవిస్తున్నారో, మీరు ఎలా మాట్లాడుతున్నారో తెలుసు, మీరు ఎవరిని మోసం చేస్తున్నారో తెలుసు, మీరు ఎవరికి అన్యాయం చేస్తున్నారో తెలుసు, మీరు ఎవరి పట్ల దుర్మార్గంగా ఉంటున్నారో మీకు తెలుసు. అమ్మా, అయ్యా, అది నాకు తెలియని అవసరం లేదు, మీకు ఖచ్చితంగా తెలుసు. ఈరోజు నినివే పట్టణ ప్రజలు వాళ్ళు మానుకున్నారంట. మానుకోవటం వల్ల దేవుడు వారి శిక్షను రద్దు చేసి వారిని ఆశీర్వదించాడు. చెప్పండి హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకో, అయ్యా నేను కూడా మారతాను, నేను కూడా మారతాను. నా జీవితం ఏంటో నాకు తెలుసు, నా మనసులో ఏముందో, నా హృదయంలో ఏముందో, నేనేం చేయాలనుకుంటున్నా నాకు తెలుసు. అది మంచిదో చెడ్డదో కూడా నాకు తెలుసు. అందుకనే నేను మారతాను ప్రభువా, నినివే పట్టణ ప్రజలు మారినట్టు నేను మారతాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకోవలసిందిగా ప్రభు పేర మనం చేస్తున్నా. దేవుడి స్తోత్ర. రాజు 21 అధ్యాయము 29వ వచనం. రాజుల మొదటి గ్రంథము 21 అధ్యాయం 29వ వచనం. రాజుల మొదటి గ్రంథం 21 అధ్యాయం 29వ వచనం. ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించటం చూచితివా చాలనా. దేవుడి స్తోత్ర. ఆహాబ్ అనే ఒక రాజు ఉన్నాడండి. ఈ రాజు భయంకరమైన పాపిష్టి స్త్రీని చేసుకున్నాడు. భార్య చెప్పినట్లు, భార్య ఆడించినట్లు ఆడుతున్నాడు. తప్పేం కాదు, భార్య చెప్పుకోవటం, భార్య చెప్పింది వినటం, భర్త చెప్పింది వినటం మంచిదే కాదంట్లా. కానీ కొన్ని మంచి విషయాలు, చెడ్డ విషయాలు కూడా తెలుసుకోవాలి. ఆహాబ్ అన్నోడు దుర్మార్గంగా ప్రవర్తించాడు అండి. ఒక ఆయన కొడుక్కి ఒక ద్రాక్ష తోట 1 ఎకరం ఇచ్చాడండి. ఆ ఎకరం ద్రాక్ష తోట మీద ఈయన కన్నుబడిందండి. ఆయన అడిగాడు అమ్మమని. నేను అమ్మను, ఇది మా తండ్రి గారి వారసత్వం, నేను ఉంచుకోవాలన్నాడు. దాన్ని ఎలాగైనా లాక్కోవాలని, దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆయన మీద లేనిపోని అభియోగాలు మోపి, నేరం మోపి, ఉపవాస ప్రార్థన పెట్టి, ఉపవాస ప్రార్థన రోజున అన్యాయంగా రాళ్ళు పెట్టి కొట్టి చంపించాడండి. దేవుడి స్తోత్ర. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడండి ఆహాబ్ అన్న ఆయన. ఎంత ప్రమాదకరంగా జీవించాడండి ఆహాబ్ అన్న ఆయన. ఎంత అన్యాయస్తుడిగా జీవించాడండి ఆహాబ్ అన్న ఆయన. దేవుడు తన సేవకుడితో మాట్లాడాడు. ఏయ్ ఆహాబు, నువ్వు ఎలా జీవిస్తున్నావు నీకు తెలిసిందా? ఎలా మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? దేవుడు తన శిక్షను తీసుకొస్తాడు, జాగ్రత్త అన్నాడు. అంతే. ఆ పాస్టర్ గారి మాట విని భయపడి ఆ దుర్మార్గంతా తీడ్చిపెట్టి, ఆ చెడుతనమంతా విడిచిపెట్టి, తన యొక్క చెడ్డ గుణాలన్నీ విడిచిపెట్టి దేవునికి భయపడి వినయంతో ప్రవర్తించడం మొదలుపెట్టాడు. చెప్పండి హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎలా ఉన్నావో, నీ జీవితం ఎలాంటిదో నీకు తెలుసు. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావో, ఎలా మోసం చేస్తున్నావో తెలుసు. నువ్వు ఎలా మోసం చేసుకుంటున్నావు నీకు తెలుసు. నీ మనసులో మంచి ఆలోచన ఉన్నాయి, చెడ్డ ఆలోచన ఎలా ఉన్నాయో నీకు తెలుసు. నీ కోరికలు ఎలా ఉన్నాయో నీకు తెలుసు. నీ తలంపులు ఎలా ఉన్నాయో నీకు తెలుసు. అమ్మా, అయ్యా, అదిగో ఆ తోటమాలి ఈ 1 సంవత్సరం ఉంచయ్యా అని బతిమిలాడుకున్నట్టుగా యేసు ప్రభు ఈ సంవత్సరం నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ 2025వ సంవత్సరంలో నీవు మారటానికి. నినివే పట్టణ ప్రజలు మారారు. దుర్మార్గుడైనటువంటి ఆహాబు మారి వినయంగా ప్రవర్తించాడంట. దేవుడి స్తోత్ర. ఈ సంవత్సరం దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ తాగుడు మానటానికి, నీ జోదం మానటానికి, నీ పాపం మానటానికి, నీ అన్యాయాన్ని మానటానికి, నీ చెడ్డ ప్రవర్తన మానటానికి, నీ చెడ్డ మాటలు మానటానికి, నువ్వు బూతులు సరస్వపు మాటలు మాట్లాడుతున్నావే అవి మానుకోవటానికి, నువ్వు దొంగతనం చేస్తున్నావా అవి మానటానికి, నువ్వు ఎలాంటి కొన్ని పొరపాట్లు తప్పిదాలు చేస్తున్నావో ఇవి మారటానికి దేవుడు ఈ 2025వ సంవత్సరం నీకు అవకాశం ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. నినివే వారు మారారు, ఆహాబ్ మారాడు. నీవు కూడా మారితే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. చెప్పండి హల్లెలూయా. ఈరోజే ఇప్పుడే అందరం కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితం ఏంటో నాకు తెలుసు, నా ప్రవర్తన ఏంటో నాకు తెలుసు, నా కోరికలు ఏంటో నాకు తెలుసు, నా ఆలోచన ఏంటో తెలుసు, అవి మంచివో చెడ్డవో కూడా నాకు తెలుసు. కాబట్టి నేను ఏ స్థితిలో ఉన్నా కూడా నీకు తెలుసు. ఆ యొక్క అంజూరపు చెట్టుకి 1 సంవత్సరం అవకాశం ఇచ్చినట్లుగా ఈ 2025వ సంవత్సరం నాకు అవకాశం ఇచ్చావు.
నేను మారతాను ప్రభువా, నా ప్రవర్తన మార్చుకుంటాను, నా తలంపులు మార్చుకుంటాను, నన్ను దీవించు ప్రభువా. అందరం ప్రార్థన చేద్దాం. దేవుడి స్తోత్ర. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ సంవత్సరం అంతా బహుగా ఆశీర్వదించునుగాక. ఈ సంవత్సరం ప్రయాణాల్లో దేవుడు మీ కృప అనుగ్రహించునుగాక. ఈ సంవత్సరం మీ బిడ్డల చదువులో దేవుడు తోడయుండునుగాక. ఈ సంవత్సరం మీ వ్యాపారమును దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ సంవత్సరం మీ వ్యవసాయం దేవుడు దీవించునుగాక. ఈ సంవత్సరం మీరు కూలి పనికి వెళ్తూ వచ్చిపోతుండగా దేవుడు మీకు తన కాపుదలు అనుగ్రహించునుగాక. ఈ సంవత్సరం మీ కుటుంబాలు ఏ గొడవ లేకుండా శాంతి సమాధానం అనుగ్రహించునుగాక. ఈ సంవత్సరం ఎలాంటి రోగములు లేకుండా దేవుడు తన సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించునుగాక. ఏ శత్రువు లేకుండా దేవుడు మీకు సమాధానం కలుగజేయునుగాక. ఏ మెంటల్ టెన్షన్ భయం లేకుండా దేవుడు, ఏ ఆందోళన లేకుండా దేవుడు మీకు కృప అనుగ్రహించునుగాక. మీ ఇరుగు పొరుగు వారి సమాధానం కలుగజేయునుగాక. దేవుడు మీ బిడ్డల యొక్క చదువుల్లో వివాహాల్లో తోడయుండునుగాక. దేవుడు ఈ సంవత్సరం మీకు గర్భఫలం అనుగ్రహించునుగాక. దేవుడు ఈ సంవత్సరం మీకు గర్భఫలం అనుగ్రహించునుగాక. దేవుడు ఈ సంవత్సరం మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. దేవుడు మీ రాకపోకల్లో తోడయుండునుగాక. దేవుడు మీ ఉద్యోగాల్లో తోడయుండునుగాక. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గొప్పగా మిమ్మల్ని దీవించునుగాక. మీ బాధలన్నీ పోయి సంతోషం అనుగ్రహించునుగాక. మీ కష్టములని మరిచిపోయి దేవుడు సమాధానం అనుగ్రహించునుగాక. బలో యేసు మహారాజుకే, బలో యేసు మహారాజుకే.